భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6వ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చిక్కుకుని పలువురు మృతి చెందినట్లు సమాచారం. శ్రీపాద శ్రీనిలయం పీఠం కోసం నిర్మిస్తున్న భవనం కూలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6వ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చిక్కుకుని పలువురు మృతి చెందినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పగోలడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలు అందులో చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ రెవెన్యూ కావచ్చు, రెస్క్యూ టీం మొత్తం కూడా ప్రస్తుతం ప్రక్రియల ద్వారా అక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఒక స్పష్టత రావట్లేదు. 6 చిక్కుకొని ఉన్నారు అనేది ప్రాథమికంగా అయితే సమాచారం ఉంది. అయితే అది 2 అంతస్తుల సంబంధించినటువంటి పాత భవనం. దాని మీద ఇప్పుడు 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి అధికారులు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారి మీద దుర్భాషలాడుతూ గొడవకు దిగినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా ఇప్పుడు అధికారులు అయితే విడుదల చేశారు. ప్రస్తుతం సత్రాన్ని నిర్మిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పరారీలో ఉన్నారు. దానికి సంబంధించి ఆ సత్రం పక్కనే ఒక దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. భద్రాచలం అనేది 170 చట్టం అమల్లో ఉంటుంది. అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణం అనేది దానికి ఎటువంటి అనుమతి ఇవ్వదు. కానీ అక్రమంగా ఆయన 2 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ ని నిర్మిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఆ భవన యజమాని పరారీలో ఉన్నారు. మరోవైపు ఐటీసీ నుంచి రెస్క్యూ టీమ్ ను కూడా ప్రక్రియలు కూడా తీసుకొచ్చి ముమ్మరంగా అక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగిస్తున్నారు. ఆ శిథిలాల కింద ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి చికిత్స అందించేందుకు కూడా అక్కడ సమీపంలోనే 108 వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఆపేశారు కన్స్ట్రక్షన్ 5 రోజులు పడ్డాక ఆపేశారు. చూస్తున్నాం